ఎన్ని వాడినా మా జుట్టు పెరగట్లేదు. ఇంకా చాలా జుట్టు ఊడిపోతుంది అని అనుకున్న వాళ్ళకి నేనిచ్చే ఈ సలహా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసి వెంటనే వీడియోని లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే గనక చాలా మంది అమ్మాయిలకి గాని, అబ్బాయిలకి గాని ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? జుట్టు ఊడిపోవటం. జుట్టు పెరగకపోయినా పర్లా, మాకున్న ఈ 4 ఎంటుకలైనా ఉంటే చాలు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇది వినటానికి సరదాగా అనిపిస్తది గానీ, చాలా మందికి ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. కాబట్టి ఈ జుట్టు ఊడిపోకుండా మనం ఎలా కాపాడుకోవాలి? నేను అన్ని ఆయిల్స్, రెమెడీస్ అసలు ఏది కనిపిస్తే అది వాడుతున్నానండి. కానీ నా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియోని చూసి, అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే గనక, ఎక్స్టర్నల్‌గా కేర్ తీసుకుంటున్నాం ఓకే. ఇంటర్నల్‌గా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. కొంతమంది ఫుడ్ ఏం తినాలి అని కూడా చాలా మంది డీటెయిల్‌గా ఒక వీడియో చేయమని అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు కొన్ని ఫుడ్స్ అనేవి చెప్తున్నాను. ఫుడ్స్ అంటే నేను మెయిన్ ఎలా చెప్పాలనుకున్నానంటే, మన శరీరానికి కొన్ని విటమిన్స్ అందకపోవటం వల్ల కూడా మనకి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. సో అలాంటి ఏ విటమిన్స్ అనేవి నేను చెప్తాను. కొన్ని ఫుడ్సే చెప్పగలను. అన్ని ఫుడ్స్ నేను చెప్పలేకపోవచ్చు, కానీ విటమిన్స్ ఏం తినాలనేది మీకు ఒక ఐడియా ఉంటది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫుడ్స్ని కూడా మీరు తెలుస్తాయి. ఓకే, ఈ విటమిన్స్ ఉన్నాయి కదా, ఏ ఫుడ్స్ ఉంటాయని మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తాయి. నేను కొన్ని ఫుడ్స్ కూడా చెప్తూ ఉంటాను. సో అలాగే ఫుడ్ అనేది చాలా అవసరం. కొన్ని విటమిన్స్ అందకపోతే జుట్టు ఊడుతుంది, స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. కొన్ని రకాల ఫుడ్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన డైట్లో. అవి తీసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, జుట్టు అనేది ఊడిపోదు. సో అందులో ఫస్ట్ ఫుడ్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కనుక, అంటే అన్ని తెలిసినవే కాకుండా కొన్ని తెలియనివి చెప్పాలనుకున్నా. అందులో ఫస్ట్ ఏంటి అంటే స్ట్రాబెర్రీస్ అండి. స్ట్రాబెర్రీస్ కావచ్చు, అలాగే బ్లూబెర్రీస్ అయినా, వీటిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఏంటి అంటే గనక, మన హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి అన్నమాట. సో మనకి హెయిర్ సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకునే ఫుడ్స్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. కాబట్టి వీటిని మీ యొక్క డైట్లో ఉండేలాగా మీరు చూసుకోండి. నెక్స్ట్ అయితే గనక విటమిన్స్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ ఫుడ్స్ ఈ యొక్క విటమిన్స్ ఉన్న ఫుడ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. లైక్ సాల్మన్ ఫిష్ కావచ్చు. సో ఈ ఫిష్ కూడా మనకి దొరుకుతుంది. ఫిష్ చాలా మంచిదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కాబట్టి సాల్మన్ ఫిష్ అనేది తినటం వల్ల హెల్త్కే కాదు, హెల్దీ హెయిర్ మనకి కావాలన్నా కూడా ఇది తప్పకుండా మన ఒక డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది మన ఒక హెల్త్ మీద చాలామంది కాన్షియస్గా ఉంటున్నారు. నేను చెప్పే ఫుడ్స్ అనేవి మీ హెల్త్కే కాకుండా హెయిర్ గ్రోత్కి బాగుంటాయి, జుట్టు ఊడిపోకుండా కూడా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో మన డైలీ మనము డైట్లో ఎగ్స్ కూడా ఉండేలా చూసుకోండి. ఎగ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మన జుట్టు కూడా ఈ యొక్క ప్రోటీన్తోనే, అంటే ప్రోటీన్ లైక్ కెరాటిన్ అనే ప్రోటీన్తోనే బిల్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రోటీన్ ఉన్న ఎక్కువ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. మనకి ఎగ్స్లో చాలా బాగా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు విటమిన్ ఏ కావచ్చు, విటమిన్ డి అయినా, విటమిన్ B12 అయినా, ఐరన్ అయినా, సో ఇవి తక్కువైనా కూడా విటమిన్ ఏ, ఇవి మెయిన్గా డెఫిషియన్సీస్ ఉంటే గనక మనకి హెయిర్ ఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క విటమిన్స్ అనేవి ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి జింక్ అండి. జింక్ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకి జింక్ ఉన్న ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. లైక్ మనకి నట్స్లో ఎక్కువ జింక్ అనేది ఉంటుంది. లైక్ జీడిపప్పు కావచ్చు, ఆల్మండ్స్ అయినా, ఇంకొకటి మనకి వాల్నట్స్ అయినా సరే, అలాగే మనకి ఓయిస్టర్ అని. సో మనకి నేను చెప్పే ఫుడ్స్లో మీకు అందుబాటులో ఏముంటుందో చూసుకుని దాని తగ్గట్టుగా మీరు మీ డైట్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనము ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వము. సో హెల్దీగా ఉంటాము, మన ఒక హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే గనక అవకాడో కావచ్చు. సో ఇవన్నీ మనకి కొంచెం దొరకవు, కానీ మనం ట్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. సో నేను కొన్ని దొరకకపోవచ్చు. లైక్ నేను ఇందాక చెప్పినట్టుగా బ్లూబెర్రీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అవకాడో కావచ్చు. సో ఇలాంటివి కాకపోయినా మనకి అందుబాటులో ఉండేవి ఎగ్స్ కావచ్చు, నట్స్ అయినా సరే, అంటే లైక్ బాదం పప్పు,
జీడిపప్పు ఇవి మనకి దొరికే ఉంటాయి కదా, వీటి మీద ఎక్కువ ఇంత క్వాంటిటీ డైలీ తీసుకోవాలనేది మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ అవకాడోలో కూడా మనకి ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండటం వల్ల మనకు జుట్టుకు కావాల్సిన పోషకాలు అన్నీ మనము పొందుకుంటాము. సో అలాగే ఇంకొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక పీనట్స్ అంటే మనకి వేరుశనగుళ్ళు ఉంటాయి, అవి, బాదము, జీడిపప్పు. సో ఇందులో ఎక్కువ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉండటం వల్ల సో మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ కావచ్చు, బయోటిన్ కావచ్చు, జింక్ అయినా సరే. సో ఇలాంటివన్నీ మనం తీసుకోవటం వల్ల మనొక్క స్కాల్ప్ అంటే ఈ యొక్క నెత్తి మీద ఉన్న చర్మానికి హెల్దీగా ఉంటాయి, హెల్దీ టిష్యూస్ అనేవి పెంచుతూ ఉంటాయి. సో మన ఒక హెయిర్ సెల్స్ కూడా ఏమి డ్యామేజ్ అవ్వకుండా నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం కొన్ని ఫుడ్స్ అనేవి నేను షేర్ చేశాను. సో ఎక్కువ విటమిన్ ఏ, డి, B12, సో అలాగే మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా, జింక్ ఉండేలాగా, ఎక్కువ బయోటిన్, ప్రోటీన్స్. సో వీటి మీద ఎక్కువ ఏమేమి కావాలో ఇవి విటమిన్స్, న్యూట్రియన్స్ ఇవి మీకు అందేలాగా మీరు చూసుకోండి. హెయిర్ అనేది అసలు డ్రై అవ్వట్లేదు అని అనుకుంటే కనుక నేను అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నా. ఇది 2-in-1 లాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి. అంటే మనకి డ్రయర్ లాగా జుట్టు ఆరబెట్టుకోవటానికి, దాంతోపాటు ఎక్కువ కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది కదా జుట్టు, సో వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ని ఇవ్వటానికి కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో నేను ఇది ప్రజెంట్ యూస్ చేస్తూ ఉంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక ఈ యొక్క హెయిర్ డ్రయర్ కావచ్చు, వాల్యూమ్నైజర్ ఏదైనా కానీ వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ అనేవి వాడిన తర్వాత హ్యాపీగా మీరు ఇది యూస్ చేయొచ్చు. సో చాలా తక్కువ ప్రైస్కి మనకి అందుబాటులో ఉంది. సో మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. సో క్లిక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే అగారో బ్రాండ్ నుంచి ఈ యొక్క హెయిర్ డ్రయర్ అండ్ అలాగే వాల్యూమ్నైజర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి జుట్టు ఊడిపోతుంది. సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా లేడీస్లో, అమ్మాయిలో ఎక్కువ జుట్టు ఊడుతుందంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనం నీరసం అయిపోతాము, దాంతోపాటు జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి విటమిన్స్, న్యూట్రియన్స్ నేను ఏదైతే చెప్పానో వాటికి తగ్గ ఫుడ్స్ ఏంటో మీరు తెలుసుకుని మీరు వాడటం వల్ల జుట్టు అనేది ఊడిపోకుండా, మనకి ఒక హెయిర్ సెల్స్ అనేవి ఏమి డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్కి ఛాన్సే లేదు. సో కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, మీకు ఇంటర్నల్గా ఏం ఫుడ్ తీసుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు అర్థమైంది, మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.